హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మన వైజాగ్. మనం కన్జ్యూమర్స్గా చాలా చోట్లకి వెళ్తాం. వెళ్ళిన చాలా చోట్ల కొన్ని బోర్డ్స్ చూస్తాం. కన్జ్యూమర్ ఇస్ కింగ్, కన్జ్యూమర్ ఇస్ గాడ్, కన్జ్యూమర్ ఇది, కన్జ్యూమర్ అది అని చూస్తాం. బట్ వాస్తవంగా అలాగా ట్రీట్ చేస్తున్నారా? చాలా చోట్ల కన్జ్యూమర్స్ని చీట్ చేస్తున్నారు. మనతో ఈ కన్జ్యూమర్స్ గురించి, కన్జ్యూమర్ రైట్స్ గురించి, కన్జ్యూమర్ అవేర్నెస్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ విత్ అస్ టుడే. డాక్టర్ వికాస్ పాండే ఈస్ హియర్. ఈజ్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్. సోషల్ మీడియాలో కూడా ఫుల్ బజ్ ఉంది. లైక్ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఈస్ డూయింగ్ వెరీ బిగ్ మూవ్మెంట్ రిగార్డింగ్ schools and schools frauds. Sir, what is that exactly? We have started one national movements against corruption in education. ఇది 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ స్కూల్ కానీ కాలేజ్ కానీ మీరు స్టార్ట్ చేయాలి అంటే దానికోసం ఓన్లీ 2 ఆప్షన్స్ ఆర్ దేర్. ఐదర్ యూ హ్యావ్ టు గో ఫర్ సొసైటీ రిజిస్ట్రేషన్ ఆర్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా లాంచ్ చేశారు అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండర్ సెక్షన్ 8 కింద కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అది కూడా ఎన్జిఓ కింద వస్తుంది. బోత్ సెక్షన్స్ సార్ ఏం చెప్తుందంటే సొసైటీ పరంగా నో లాస్ నో ప్రాఫిట్. బట్ ఇప్పుడు జరగాలి ఏంటి, జరుగుతుంది ఏంటి? ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ డబ్బు సంపాదన చేయాలి అయితే ఎక్కువ మోసం చేసి వాళ్ళ స్కూల్ అండ్ కాలేజ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ అమౌంట్ అందులోనే వస్తుంది. 1000 ఆఫ్ స్టూడెంట్స్ కి జాయిన్ చేస్తున్నారు, లక్షల ఫీజు వసూలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని స్కూల్స్ కి మనం వెళ్తే వీఆర్ ఫాలోవింగ్ ద సిబిఎస్ఈ కరికులం అంటారు. సిబిఎస్ఈ కరికులం ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ అఫిలియేటెడ్ బై సిబిఎస్ఈ బోర్డ్. అఫిలియేషన్ వేరే, కరికులం వేరే. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ స్కూల్స్ వాళ్ళు ఎన్సిఆర్టీ కరికులం ఫాలో చేస్తున్నారు. ఎన్సిఆర్టీ బుక్స్ అయితే ప్రతి బుక్ సెంటర్ లో ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. 150 రూపీస్, 200 రూపీస్, 250 రూపీస్ అలాంటి బుక్స్ ఉంటుంది అంతే. ప్లస్ ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్ గా ఒక కంపెనీ క్రియేట్ చేసుకొని వాళ్ళదే ఒక బుక్ తయారు చేసుకొని వాళ్ళ బ్రాండ్ నేమ్ లో వితౌట్ ఎంఆర్పి బుక్ సేల్ చేస్తున్నారు. జస్ట్ ఒక రిసిప్ట్ లో రాసి ఇచ్చిస్తున్నారు. యూ హ్యావ్ టు పే దాట్. మీరు ఇంటికి వెళ్ళి చూస్తే బుక్స్ కి ఎంఆర్పి కూడా ఉండదు. ఓకే సార్, ఇప్పుడు కొన్ని స్కూల్స్ లో బుక్స్ అక్కడే తీసుకోవాలి, యూనిఫామ్ అక్కడే తీసుకోవాలి. సార్, ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఆర్ స్కూల్ వాళ్ళు అలా పెట్టుకున్నారా? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాండేటరీ. ఇది మ్యాండేటరీ కాదు. సమ్ హౌ యాజ్ ఎ పేరెంట్స్ నాకు కూడా ఉంటుంది. ఒకే చోట నాకు అన్ని సమాన్ దొరికింది అయితే 10 షాప్ నేను తిరిగి అవసరం లేదు. దట్ ఈస్ వాస్ బెస్ట్ పార్ట్. ఇక్కడ దీనికి అడ్వాంటేజ్ గా తీసుకొని స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రైస్ హైక్ చేస్తున్నారు. అవును, మార్కెట్ లో అది నోట్ బుక్ మీకు 40 రూపీస్ లో దొరుకుతుంది అయితే అదే నోట్ బుక్ స్కూల్లో 100 రూపీస్ కి దొరుకుతుంది. సో దే ఆర్ టేకింగ్ ద అడ్వాంటేజ్. యూనిఫామ్ కూడా అంతే. సో వీ హావ్ టు థ్యాంక్ గాడ్ యూనిఫామ్ బుక్స్ తో ఆపారు. టిఫిన్ బాక్స్ లో వాటర్ బాటిల్ తో కంటిన్యూ చేయకుండా అట్లీస్ట్ ఇక్కడ ఆపారు. మేబీ ఫ్యూచర్ లో వీ కెన్ నాట్ సే దట్. ఒకవేళ ఈ మూవ్మెంట్ కంటిన్యూ అవ్వలేకపోతే ఫ్యూచర్ లో టిఫిన్ బాక్స్ కూడా అక్కడే ఉంటారు. సార్, ఇంకొకటి రీసెంట్ గా విన్నాను సార్, అంటే సింగిల్ పేరెంట్ ఉంటే కొన్ని స్కూల్స్ అడ్మిషన్ ఇవ్వట్లేదంట. నేను రీసెంట్ గా విన్నాను. మీ వర్క్ ఏమైనా వచ్చింది అలాంటి? నా వరకు అయితే రాలేదు. బట్ దిస్ ఈస్ నాట్ రైట్. యాక్చువల్ గా సింగిల్ పేరెంట్ అయితే యూ హ్యావ్ గర్ల్ చైల్డ్ విత్ యూ, సో మీకు కేంద్రీయ విద్యాలయం ఉంది కదా, ఫ్రీ సీట్ వస్తుంది. అవునండి, అవునవును, అది ఫ్రీ సీట్ వస్తుంది. యాక్చువల్ గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. సిబిఎస్ఈ బోర్డు పరంగా ఇవన్నీ ఎడ్యుకేషన్ పాలసీ పరంగా 25% ఆఫ్ ద సీట్ పూర్ స్టూడెంట్స్ కి రైట్ టు ఎడ్యుకేషన్ పరంగా ప్రతి కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు 25% పూర్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్ వాళ్ళ స్కూల్లో ఇవ్వాలి. అది జరగట్లేదు. ప్రతి స్కూల్లో పేరెంట్స్ అసోసియేషన్ ఉండాలి. అది లేదు. దట్ ఈస్ దేర్ ఇన్ ద రూల్ బుక్. మనకి ఎనీ డెవలప్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ ద స్కూల్, ఐదర్ దట్ ఈస్ ద ఫీజ్ ఇంక్రీజ్ గానీ ఎనీ డెవలప్మెంట్ వర్క్ గానీ కంపల్సరీగా పేరెంట్ అసోసియేషన్ తో డిస్కస్ చేసి they have to take that decision. I think 1 or 2 schools ఉన్నట్టున్నాయి సార్ పేరెంట్. Yes, only few schools. సార్, ఇంకా మన స్కూల్ గురించి మాట్లాడుతూ వెళ్తే ఇట్స్ వెరీ బిగ్ టాపిక్. దానికి దేర్ విల్ బి నో ఎండ్ ఫర్ దిస్. కరెక్ట్. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కన్స్యూమర్ వైజ్ దీస్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ యాక్టివిస్ట్ ఆర్ రెడీ టు సర్వ్ యూ. ఇలాంటి టాపిక్స్ సిరీస్ రూపంలో మన ఛానల్లో వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా ఉన్నాం, ఫాలో అవ్వండి. జై హింద్.